ఇటు రీతిగా నీ పరిచర్యలు జరిగించడానికి మీరు కృప చూపిస్తున్న ఆ గొప్ప విధానమును బట్టి నీకు స్తుతిస్తా ఉన్నాను. 2 దినాలు సజావుగాను ఈ గ్రామానికి చేరి వచ్చిన బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా మీరు జరిగించినందుకు నీకు వందనాలు నాయనా. ఈ చివరి దినము మరొకసారి నీ పాద సన్నిధికి చేరుతూ ఉండగా పాటల ద్వారా నీ నామాన్ని మహిమపరచడానికి మీరు కృప చూపిస్తూ ఉన్నారు నాయనా. మిగిలి ఉన్న పరిచర్య అంతటిని మీ నామానికి అప్పగిస్తా ఉన్నాము నాయన. చేరి వచ్చిన బిడ్డలందరూ నాయనా నీ నామాన్ని స్తుతించినట్లుగా, నీ మాటలను ఆలకించినట్లుగా బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి, బలపరచండి నాయనా. ఈ రాత్రి చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ప్రత్యేకముగా దర్శించమని, ఈ రాత్రి చేరి వచ్చిన బిడ్డలు ప్రతి ఒక్కరూ ఆశీర్వాదం చేత నింపబడి తిరిగి వారి గృహాలకు చేరినట్లు మీరు కృప చూపించమని కోరుతా ఉన్నా నాయనా. రావాల్సిన దైవజనులు బట్టి వందనాలు. వారిని కూడా త్వరగా మీ సన్నిధికి తీసుకొని రమ్మని కోరుకుంటూ నాయనా, సమస్తమును నీకు అప్పగిస్తూ ఈ రాత్రిని ఆత్మ సంచారమును మా మధ్యలో ఉంచి స్వేచ్ఛగా ఈ రాత్రి ఆత్మను మా మధ్యలో నడిపింప చేయమని కోరుకుంటూ నీకే మహిమ ఘనత ప్రభావములను ఆరోపిస్తూ స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన ప్రశస్తమైన నామంలో మనవిని నీకే అర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కుర్చీలో ఉన్నటువంటి కింద కూర్చోగలిగినటువంటి వారు యవనస్తులు దయచేసి కింద కూర్చోండి. పెద్దవారికి అవకాశం ఇద్దాం. దయచేసి చిన్నపిల్లలు అదేవిధంగా యవనస్తులు కుర్చీలో కూర్చున్నారు. దయచేసి మీరందరూ కూడా ఆ పట్టాల మీద కూర్చోవలసిందిగా తెలియజేస్తాను. క్రింద కూర్చోగలిగినటువంటి వారు దయచేసి కింద కూర్చోండి. పెద్దవారికి మనం కుర్చీలు ఇద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. నీవుంటే నాకు చాలయ్యా యేసయ్యా అనే కీర్తన పాడుకుందాండి. నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే అందరం చప్పట్లు కొడదాం. స్తోత్రం. నీ మాట కప్పలు కొట్టు దేవుడు నామని మహిమపరచండి.
పాట పాడి ప్రభునామాన్ని మహింపరచవలసిన మహింపరిచినటువంటి